శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు భారతదేశం అంతా ప్రతి తహసీల్దార్ మండలంలోని తహసీల్దార్ గారికి, జిల్లా లెవెల్లో కలెక్టర్ గారికి భారతదేశంలో గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ వినతి పత్రము మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో అందరికీ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేశము మరియు భారతీయ సంస్కృతి ప్రయోజనం కోసము అన్ని స్వదేశీ భారతీయ పశువులకు జాతీయ గౌరవం కల్పించడానికి రాజ్యాంగ చట్టంలో అహింస మార్గాల ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడము ప్రధాన ఉద్దేశం. భారతదేశంలో గోవధపై పూర్తి నిషేధం విధించడం ద్వారా స్వదేశీ జాతులు పూర్తిగా రక్షించబడతాయి. గోవు జాతీయ తల్లి, జాతీయ దేవత, జాతీయ వారసత్వం లేదా జాతీయ పునాది యొక్క గౌరవ హోదా ఇవ్వడము, గోసేవకు కేంద్ర చట్టాలను అమలు చేయడము మరియు భారతదేశంలో సమాన గోసేవ కోసము ఒక కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం కోసము ఈ యొక్క అభియాన్ పత్రం ఇవ్వడం జరిగింది. గోసేవలకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వము కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేక నిధులు కల్పించడానికి ఈ వినతి పత్రం జరుగుటకు కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అట్లే కాకుండా మేత బోర్డులు ఏర్పాటు చేయం, అంటే గోసేవలకు మేత కోసము ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించి ఉన్న గోసేవలకు మేతను అందించడానికి కూడా ఈ యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగినది. మేత భద్రత విధానాలను నిర్వహించడము, గో ఆధారిత వ్యవసాయాన్ని నిర్ధారించడం, అంటే గోసేవలకు పంచగవ్య ఉత్పత్తి మార్కెట్ విధానం పెంచడం కోసము ఈ యొక్క వినతి పత్రాన్ని ప్రతి మండలం లెవెల్లో తహసీల్దార్ గారికి, జిల్లా లెవెల్లో కలెక్టర్ గారికి, భారతదేశం అంతా 27వ తేదీ ఈరోజు అనగా ఏప్రిల్ నెల 27వ తేదీ 2026 తేదీన భారతదేశం అంతా ఈ యొక్క గో సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ని వారి సహకారంతో భారతదేశంలో టోటల్గా అందరికీ ఇవ్వడం జరిగింది. జై